బేల మండల కేంద్రంలో గత 45 రోజులుగా సోయా పంట అమ్మడానికి నిరీక్షించిన రైతులు చివరికి ఇంటి దారి పట్టారు. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలిసి సోమవారం రైతులు తమ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మార్కెట్ సిబ్బంది రైతుల సోయా పంటను బార్కోడ్ వారీగా తూకం చేసి వాపసు ఇచ్చేస్తున్నారు. దీంతో మోకాలపై కూర్చుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చడం కోసం పంట పెట్టుబడి కోసం డబ్బులు అవసరం ఉన్నందున పంటను ప్రైవేట్కు అమ్ముకుంటామని తెలిపారు. ये हो गया कि उन्होंने आज प्राइवेट में माल बेचने को रेडी हो गया, अभी चल रहा है। ये अभी इसमें पूरा मीडिया द्वारा वो मैसेज जा रहा है। तो ये क्या है, काश्तकारों का इतना धरना कर रहे, इतना हम रिक्वेस्ट कर रहे, इतना करने के बाद भी एक गवर्नमेंट काश्तकार को देख नहीं रहा है। तो किसी पिक्चर का अगर कोई उसको बराबर नहीं ये मिला तो उन्होंने धरना करके उन्होंने कुछ भी करके गवर्नमेंट से फाइट करके उनका टिकट रेट बढ़ा लेते हैं। और कोई पार्टी पार्लियामेंट कौन सा बजट अगर कौन सा नाली का या किसका हो, उन्होंने अगर ये बराबर फंड नहीं आया बोले तो उसका फंड बढ़ जाता है। लेकिन काश्तकार के लिए गवर्नमेंट के पास ये सब करने के लिए टाइम नहीं है। ఇప్పుడు మేము నెలన్నర రోజుల నుంచి సోయాబీన్ మార్కెట్లో ఉన్నాం. కాకపోతే మా పంట మేము తీసుకెళ్ళడానికి సిద్ధమైనాం. ఇప్పుడు అయిపోయింది. మాకు తెలిసిపోయింది ఏమంటే ఈ ప్రభుత్వం మా సోయా కొనుగోలు చేయదు. కాకపోతే మాకు మళ్ళీ ఇంకా వడ్డీ వ్యాపారులు ఉన్నలు బాగా బ్యాంకు కట్టాలా, పైసలు మాకు ఇప్పుడు ఖర్చుకు లేవు. అందుకే మేము ప్రైవేట్కు కొనడానికి సిద్ధమయ్యాం. కాకపోతే మాకు తెలిసిపోయింది ప్రభుత్వం నమ్మకం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోదని మాకు గుర్తయిపోయింది. కాబట్టి మేము కూడా మా పద్ధతితోటి మళ్ళా వచ్చే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మేము కూడా రైతులు మేము ఊరూరుకు వెళ్ళి రైతులకు మేము బరాబర్ మోటివేషన్ చేసి మా సోయాబీన్ కొనలే కాబట్టి మీరు చూడండి మన రైతుల గోస. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సోయాబీనే కొనుగోలు చేయలే. మన శనగలు ఉన్నాయి, ఇంకా ఇది కందులు ఉన్నాయి, జవారి ఉన్నది, ఏది తీసుకోదు రైతును. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకలేదు. కాబట్టి రైతులు ఇప్పుడే ఆలోచించి మనం ఎవరి వైపు పోవాలనో ఎవరి వైపు పోవద్దో అది ఆలోచించి రైతులు ఐక్యంగా ఉండి రైతు పండించిన పంటని ప్రభుత్వం కొనే విధంగా రైతులు ఐక్యంగా ఉండి ఇక ముందర మనం ఏ ఉద్యమం చేయాలన్నా రైతులు ఐక్యంగా